అందరికీ నమస్కారం వెల్కమ్ టు RTV చిత్రాలు నేను మీ సుధాగంటి ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాత కళానిధి మారన్ ధనుష్ ని కలిసి సర్ప్రైజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ కానుకగా 2 చెక్కులు అందజేశారు అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి తమిళ నటుడు విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించారు తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడుతూ మన రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మన వీర జెండా ఇది అని ఆయన ప్రకటించారు పార్టీ పాటను సైతం ఈ సందర్భంగా విజయ్ విడుదల చేశారు కన్నడ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొన్ని బాలీవుడ్ సినిమాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు రిషబ్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన్ని విమర్శిస్తున్నారు గతంలో ఆయన నటించిన సినిమాలు సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు రీసెంట్ గా మార్చి 13న నటి రహస్య గోరఖ్ ని నిశ్చితార్థం చేసుకున్నారు అయితే తాజాగా వీరిద్దరి పెళ్లి నిన్న బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది సోషల్ మీడియాలో శోభితాతో డేటింగ్ కారణంగానే సమంత నాగచైతన్య విడిపోయారనే చర్చపై ఆర్జీవీ స్పందించారు ఈ రూమర్స్ అన్ని వినోదం కోసం సృష్టించుకునేవి మాత్రమే ఆ సమస్య వారి ముగ్గురికి సంబంధించినది వారు ఏమనుకుంటున్నారనేది వాళ్ళ ఇష్టం దానిపై మనం కామెంట్స్ చేయలేమని ఆర్జీవీ అన్నారు బాలీవుడ్ లేటెస్ట్ హారర్ ఫిల్మ్ స్త్రీ 2లో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే ఆజ్ కీ రాత్ అంటూ సాగే ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి కాగా ఈ పాటకు ఆమె ఏకంగా కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ బయోపిక్ ని రూపొందించనుంది ఇంకా నిర్మాతలు భూషణ్ కుమార్ రవి బాగ్ చందక్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు అయితే ఇందులో హీరోగా ఎవరు కనిపిస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ ప్యాంట్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకున్నాడు హీరో సుహాస్ ఇక సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనక అయితే గనక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఇంకా ఈ సినిమా సెప్టెంబర్ 7th రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ కా పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాని సుజిత్ సందీప్ తెరకెక్కిస్తున్నారు తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వరల్డ్ ఆఫ్ వసుదేవ్ లిరికల్ వీడియో విడుదలైంది ఇక సినిమాలో హీరో ప్రపంచం ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో ఈ పాట సాగింది డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ మార్పుకు గల కారణాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు భవధీయుడు భగత్ సింగ్ టైటిల్ ప్రకటించిన తర్వాత చాలా మందికి అది కనెక్ట్ కాలేదు ఇంకా స్క్రిప్ట్ కూడా కాస్త మారింది దానికి తగ్గట్లుగానే టైటిల్ మార్చామని హరీష్ శంకర్ అన్నారు ఆయిషా టాకియా సూపర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈ బ్యూటీ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు అప్పట్లో అందరినీ అయితే హార్ట్స్ లో తిష్ట వేశారు ఈవిడ ఇంకా అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు షాకింగ్ లుక్స్ తో కనిపించారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు తన లేటెస్ట్ లుక్స్ తో ఇప్పుడు తన ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తూనే ఉన్నారు ఇంకా నెట్టింట ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి అట్ ప్రెజెంట్ తన అప్కమింగ్ ఫిల్మ్ సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో సమంతను కలిశారు ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఫ్లైట్ ఎక్కారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది అప్పట్లో రిలీజ్ అయినప్పుడే కాదు ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా నయా రికార్డ్ క్రియేట్ చేసింది మెగాస్టార్ ఇంద్ర మూవీ రీ రిలీజ్ సినిమాలన్నిటిలో క్రేజియస్ట్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న చిరు ఇంద్ర మూవీ
ఏకంగా 385కు పైగా థియేటర్స్ లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఏరియాస్ లో రిలీజ్ అయింది. అయితే ఓ రిలీజ్ అయిన సినిమా ఈ రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం ఇప్పుడు రికార్డ్ గా హిస్టరీకి ఎక్కింది. ఇంకా బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ గా నెట్టింట వైరల్ అవుతోంది. గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీకి చైర్మన్ గా బి నరసింహారావు, వైస్ చైర్మన్ గా దిల్ రాజు నియమితులయ్యారు. కమిటీ సలహాదారులుగా అందెశ్రీ, కె రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ్, బలగం వేణు, నారాయణమూర్తిని నియమించారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విదాము యార్చి. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు కొత్త పోస్టర్ ఒకటి చక్కర్లు కొడుతోంది. కానీ దానిపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.